భవాని దగ్గరికి రేవతి అయితే వస్తూ ఉంటుంది. రేవతి వచ్చి అక్క ఆదర్శ్ మీరాని ఇష్టపడుతున్నాడు, మీరాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అనేది అంటూ ఉంటుంది. అవును, ఆ విషయం నాకు అర్థమైంది అని భవాని అయితే అంటూ ఉంటుంది. అయితే ఏం చేస్తాం అక్క, చేసేద్దామా అనేది అంటూ ఉంటుంది. అలా ఎలా చేసేస్తాం, అసలు తనకి ఏ ఉద్దేశం ఉందో ఆశ్రమం ఇచ్చారు కదా అని పెళ్ళి ఆదర్శని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే బాగుంటుందా? అసలు అదెంత చండాలంగా ఉంటుంది. అయినా చూస్తున్నావు కదా, మన ఆడపడుచు కూతురు సంగీతని తనకు ఆదర్శకి ఇస్తామని చాలా ఆశలతో వచ్చింది. తన మాట ఏంటి అని అయితే అంటూ ఉంటుంది. ఆదర్శ్ ఇష్టపడుతున్నాడు కదక్క మీరాని అనేది అంటూ ఉంటుంది రేవతి. ఆ మాటలకి భవాని అయితే ముకుందను కూడా ఇష్టపడ్డాడు. కానీ ఏమైంది, వాళ్ళిద్దరూ సుఖంగా లేరు కదా, ఎందుకులే మనకి ఏది నచ్చితే అది చేద్దాం, ప్రస్తుతానికి అడిగేం చెప్పకు అనేది అంటూ ఉంటుంది. అయితే ఆదర్శ్ అడిగితే నేనేం చెప్పాలి అక్క అనేది అంటూ ఉంటుంది. ఆలోచిస్తానని చెప్పు, అంతకుమించి ఇంకేం చెప్పకు, ఇప్పుడే కొంచెం కుదురు పడుతున్నాడు, మనము మీరాని వద్దు అని అంటే మళ్ళీ ఇంకెలా మారుతాడో, తను మళ్ళీ ఏ విధంగా తయారవుతాడో భయమేస్తుంది. అందుకు కొంచెం ఆలోచిస్తానని చెప్పు, తర్వాత మీరాకి ఇష్టం ఉన్నది లేనిది అన్ని పరిస్థితులు బట్టి నేనే బయట పెడతాను అని చెప్పి భవాని అంటూ ఉంటుంది. సరే అక్క, కానీ మీరాకి మాత్రం ఇష్టమైతే ఆదర్శ్కి మీరాకే పెళ్లి చేయక్క అని అయితే అంటూ ఉంటుంది. సరే, ఏది జరిగితే జరుగుతుందిలే అని భవాని అయితే రేవతితో అంటూ ఉంటుంది.